మామ నువ్వు అగ్లీ ఉన్నావా? అయితే ఈ వీడియో నీకోసం. నాకు తెలిసి ఒక మన మగాళ్ళల్ల 10ల 9 మెంబర్స్ వాళ్ళు అగ్లీగున్నారనే ఫీల్ అయితారు. వాళ్ళు హ్యాండ్సమ్ అని చెప్పి ఎప్పుడు అనుకోరు. ఐ విష్ సమ్‌వన్ టోల్డ్ మీ నేను 10థ్ ఉన్నప్పుడు నన్ను నేను అగ్లీ అనుకుంటుండే. చబ్బీగా బాగా పుట్టేసుకొని టాన్ స్కిన్, హెయిర్ స్టైల్ కరెక్ట్ లేకుండా ఫుల్ ఇన్‌సెక్యూరిటీస్ తోటి ఉంటుండే. వేరే వాళ్ళతోటి పోయి మాట్లాడదామన్నా నాకు నేను మంచిగా లేను గావచ్చు. వాళ్ళేమంటరు? వాళ్ళు మరీ నన్ను ఇట్లా గలీజ్‌గా చూస్తారా? అని చెప్పి అట్లా లోపల బాగా ఇన్‌సెక్యూరిటీస్ తోటి ఫిల్ అయ్యి ఉండే. అట్లా ప్రతి ఒక్కళ్ళు నాకు తెలిసి మీరు రిలేటబుల్ ఉంటారు. సో, ఈ వీడియోలో ఏం చేద్దామంటే నిన్ను అగ్లీ నుంచి అట్రాక్టివ్‌గా నేను తీసుకుపోతా. నేను మాటిస్తున్నా. అంటే మిమ్మల్ని డైరెక్ట్ 'షారుఖ్ ఖాన్', 'సల్మాన్ ఖాన్' చేసేయ గాని మిమ్మల్ని మీరు ఒక 2 ఔట్ ఆఫ్ 10 అయితే మీరు 8, 7 వరకు ఈజీగా రీచ్ అయితారు. సరే భయ్ నువ్వేంది చెప్పనీకంటే, నా ట్రాన్స్‌ఫర్మేషన్ మ్యాసివ్. నేనొక నేను ఎట్లనో ఉండేటోడిని ఇప్పుడు బెటర్‌గా అయినా. సో, ఐ నో వాట్ ఐ యామ్ టాకింగ్ అబౌట్. ముచ్చటేందంటే, ఇక్కడెవ్వళ్ళు అగ్లీ గారు. అందరూ అట్రాక్టివే. నేను 'టీచింగ్ మెన్స్ ఫ్యాషన్' ఒక వీడియో జూషిన. ఆ వీడియోలో ఏముంటదంటే, ఒకాయనుంటడు. నార్మల్‌గా ఒకడొస్తాడు. వచ్చి మనోడు అడుగుతాడు, "నువ్వు అగ్లీయా? హ్యాండ్సమా?" అంటే, నాకు ఇట్లా నాకీడ పింపులుంది. నా కన్ను ఇట్లుంటది. నా హెయిర్ ఇట్లుంటది. ఇగో ఈడ కొంచెం నాకు బాల్డ్ హెయిర్ ఉందని" జెప్పి ఆయన జెప్తాడు. తర్వాత ఆ 'టీచింగ్ మెన్స్ ఫ్యాషన్' ఆయన ఏం జేస్తాడంటే, ఆ హోసే జునిగా ఏం జేస్తాడంటే, ఒక ఎక్స్‌పెరిమెంట్ బెడతాడు. ఏం జేస్తాడంటే, ఒక అమ్మాయిని తీసుకొచ్చి ఆయన ముంగట కూర్చోబెట్టి ఎళ్ళిపోతారు ఇద్దరు. ఆ అమ్మాయిని చూపిస్తాడు. అయితే ఏం జేస్తాడంటే, ఒక ఆర్టిస్ట్ మన డ్రాయింగ్ జేసేటాయన ఉంటాడు గదా! ఆయనని తీసుకొస్తాడు. ఆయనని తీసుకొచ్చి ఫస్ట్ నీ ఫీచర్స్ నువ్వు జెప్పు. అంటే ఈ అబ్బాయినంటాడు, అమ్మాయినంటాడు. అబ్బాయినేమంటాడు, "నీ ఫీచర్స్ నువ్వు జెప్పు." ఆయన నీ బొమ్మ గీస్తాడంటే, ఆయనేమని జెప్తాడు, "ఈడ పింపుల్ ఉంటది. ఈ హెయిర్ గిట్లుంటది. నా ఐ ఇట్లుంటదని" జెప్పి ఈయన చెప్తాడు. అమ్మాయి ఏమని జెప్తది, ఆయనకి బ్యూటిఫుల్ హెయిర్ ఉన్నది. మాస్కులిన్ ఫీచర్ ఉంది. మంచి జా లైన్ ఉందని" జెప్పి అమ్మాయి జెప్తది. వీళ్ళిద్దరి ఫోటోలల్ల అంటే ఇద్దరు ఫోటోస్ డ్రాయింగ్ ఏసేటాయనేసిండు. గెస్ వాట్ హ్యాపెండ్? ఈయన, ఆయన ముఖం ఆయన జెప్పుకుంటే, ఆయన ఫేస్ లాగా అది రాలే. అగ్లీగొచ్చింది. అదే అమ్మాయి ఈయన గురించి చెప్తే, ఎగ్జాక్ట్ కాపీ దిగింది. దీన్ని బట్టి సింపుల్‌గా నేనేం జెప్పాలనుకుంటున్నా అంటే, ఎవ్వలు అగ్లీ గారు. అందరూ అట్రాక్టివే. కాకపోతే, మన పద్ధతుల వల్ల, మన లేజినెస్ వల్ల, మనం ఆ అట్రాక్టివ్‌నెస్‌ని ఉంచుకోలేకపోతున్నాం. ఇప్పుడు నువ్వు స్కిన్ కేర్ ఫాలో అయ్యి అంటే నాకు కూడా పింపుల్స్ అవి ఉన్నాయి. ఓకే. నేనింకా జర్నీలో ఉన్నా. సరే నువ్వు స్కిన్ కేర్ ఫాలో అయ్యి, మంచి హెల్తీ ఫుడ్ తింటే నీకు టానింగ్ రాదు కదా! అదే నువ్వు ఏం కాదు అని చెప్పి నువ్వు స్నానం చేయకుండా, బ్రష్ కూడా చేయకుండా బయటకి పోతే నీ దగ్గర నుంచి బయట వాళ్ళకి స్మెల్ వస్తది. వీడేందిరా గలీజుగాడు అని చెప్పి అనుకుంటారు. ఈడ ముచ్చటేందంటే మెయింటెనెన్స్. మనం అగ్లీ నుంచి అట్రాక్టివ్ కావాలంటే ఫస్ట్ ఏందంటే మన బాడీ. నువ్వు ఏది స్టార్ట్ చేయాలనుకున్నా ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. నువ్వు ఫ్యాట్ ఉన్నావనుకో, నువ్వు అట్రాక్టివ్ ఉండుడు కష్టం. నీకు ఏ బట్టలు సెట్ కావు. నీకు నడవాలన్నా ఇబ్బందయితది. నీకు ఉరకాలన్నా ఇబ్బందయితది. నీకు దమ్మొస్తా ఉంటది. నీ ఫేస్ ఫ్యాట్ ఉంటది. నీ జా లైన్ కనిపియది. అట్లా ఇంకా నీ హెవీ ఫ్యాట్ వల్ల నీకు టానింగ్ అవి గూడా అయితాయి. స్ట్రెచ్ మార్క్స్ ఒస్తాయి. స్కిన్ డార్క్ అయిపోతది. ఆ హెవీ ఫ్యాట్ వల్ల. సో, ఫస్ట్ ఏం జేయాలంటే, నువ్వు సన్నగుంటే నువ్వు మజిల్ బిల్డ్ జేయాలె. నువ్వు లావుంటే నువ్వు ఫ్యాట్ లాస్ జేయాలె, మజిల్ బిల్డ్ జేయాలె. ఫస్ట్ మీరొక 6 మంత్స్ నాది గాదనుకోని, మీరు జిమ్ ఫీస్ కట్టేసి ఏం జేయొద్దు. మరీ పోయి ఒకటేసారి 100 టు 200 పుషప్స్ కొట్టమని నేనంటలే. ప్రతిరోజు పోండి. రోజు 10 పుషప్స్ కొట్టినా సరే. అది మీరు 6 నెలలు జేస్తే, ఆ 10 పుషప్స్ 500 పుషప్స్ అయితాయి. అంటే ఏందంటే ఇది ప్రోగ్రెస్. ఫస్ట్ ఏందంటే మీరు ఎంత తక్కువ మీరు జస్ట్ అటు పోయి జంపింగ్ జాక్స్, స్కిప్పింగ్ చేసి వచ్చినా సరే. నెక్స్ట్ డే ఏం చేస్తారు? స్కిప్పింగ్ చేస్తారు. దాంతోటి జస్ట్ ఒక 5 డంబుల్‌ని ఇట్లా ఒక 2 రెపిటేషన్‌లు కొడతాం. డంబుల్ కర్ల్. తర్వాత ఏం చేస్తారు? 3 రెపిటేషన్‌లు కొడతావు. తర్వాత 10 కొడతావు. అర్థమైతుందా?
ఈడ ప్రోగ్రెస్ అన్నట్టు. మనము ఆ ప్రోగ్రెస్ మెయింటైన్ జేయాలె. నువ్వు ఫస్ట్ ఒక్కటే రోజు నువ్వు 100 కిలోలు లిఫ్ట్ చేయమంటే ఎవ్వనితోటి గాదు. మనమేందంటే ప్రోగ్రెస్ జేయాలి. తక్కువ జేసినా సరే. మనకు గావాల్సింది కన్సిస్టెన్సీ. కన్సిస్టెన్సీ అంటే డైలీ పోవాలి జిమ్‌కి. టు బీ హానెస్ట్ నేను డైలీ పోను. కాకపోతే మాక్సిమం నేను 4-5 డేస్ నా గోల్ నేను రీచ్ అయితా. డైలీ ఏం చెయ్య నేను. వీక్లీ 2, 3 డేస్ నేను రెస్ట్ తీసుకుంటా. ఎందుకంటే రెస్ట్ కూడా బెటర్ మజిల్‌కి. అట్లా నువ్వు ఒక 6 మంత్స్ వర్కౌట్ చేస్తే నిన్ను చూసేటోళ్ళు షాక్ అయితారు. అసలు ఎట్లరా ఇది అంటారు. ఇంకోటి ఆ 6 మంత్స్ వర్కౌట్‌తో పాటు నువ్వు బేసిక్ హైజీన్ స్నానము, బ్రషింగ్ డైలీ 2 టైమ్స్ చేసి చిన్నగా స్కిన్ కేర్ ఇంక్లూడ్ చేసుకొని నీ స్కిన్ చేంజ్ అయితది. నీ బాడీ చేంజ్ అయితది. 2 ఔట్ ఆఫ్ 10 నుంచి నువ్వు 5 ఔట్ ఆఫ్ 10, 6 ఔట్ ఆఫ్ 10కొస్తావు. అదే నువ్వు ఫ్యాట్ లాస్ జేసినావనుకో 2 నుంచి డైరెక్ట్ నువ్వు 7కి పడిపోతావు. అది నీకు బాగా అడ్వాంటేజ్. కాంపిటీటివ్ అడ్వాంటేజ్ అది నీకు. ఇంకోటి సరే బయ్ ఇప్పుడు మంచి ఫిట్ అయినా నేను. మస్కులర్ అయినా 6 మంత్స్ తర్వాత. స్కిన్ గూడా నాకు క్లియర్ అయిపోయిందంటే ఇప్పుడేం జేస్తావో తెలుసా? నీ హెయిర్ స్టైల్ చేంజ్ చేసుకో. తర్వాత ఏం జేస్తావో తెలుసా? ఎట్లా నీ బాడీ ఫిట్ ఉంది. ఆ బాడీ మీద నువ్వు ఖాళీ సింపుల్ టీ షర్ట్ ఏసినా సెట్ అయితది. బనీన్ ఏసుకున్నా సెట్ అయితది. మంచి సింపుల్ బేసిక్స్ కొనుక్కో. వైట్ టీ షర్ట్, బ్లాక్ టీ షర్ట్ అట్లాంటి సింపుల్ బేసిక్ కొనుక్కో. ఓ వైట్ టీ షర్ట్ ఏసుకో, బ్లూ జీన్స్ ఏసుకో, బూట్సో, స్నీకర్సో ఏసుకో. సెట్. 2 ఔట్ ఆఫ్ 10 నుంచి నువ్వు 8 ఔట్ ఆఫ్ 10కొస్తావు. మన బాడీ, మన హైజీన్, మన స్టైల్ అంతే. ఈ జాలైన ఇవన్నీ వేస్ట్ ఇవన్నీ. మనకు మెయిన్ ఏందంటే మన బాడీ ఫిట్‌గా ఉండాలె. మన స్కిన్ కేర్, మన హైజీన్ మంచిగుండాలె. స్కిన్ కేర్ అంటే మరీ 10 స్టెప్స్ సింపుల్ క్లీన్ జేసుకోవాలె, ప్రొటెక్ట్ జేసుకోవాలె గంతే. మన మన స్టైల్ బావుండాలె. ఎందుకంటే ఫస్ట్ ఇంప్రెషన్ బెస్ట్. నువ్వు స్టార్టింగ్ నువ్వు చినిగిపోయిన బట్టలతోటి కనిపిస్తే నువ్వెంత అట్రాక్టివ్‌గా ఉన్నా సరే వీని మీద వీనికి సోయలేదు అన్నట్టుంటది. అదే నువ్వు మంచిగా డ్రెస్ ఏసుకొని, మంచిగా డ్రెసప్ అయ్యి, నువ్వు ఒక అమ్మాయి దగ్గరికి పోతే డైరెక్ట్ దూరం పెట్టది. మాట్లాడనన్నా మాట్లాడతది. అట్లా ఈ మూడిటి మీద నువ్వు ఫోకస్ జేస్తే ఒక 6 మంత్స్ నువ్వు గట్టిగా నేను చెప్పిన మాట ఇంటే నీ లైఫ్ చేంజ్ అయితది. నువ్వు అగ్లీ అని జెప్పి నువ్వు అనుకోవు. నువ్వు అద్దంలో జూసుకుంటే అప్పుడు పొట్టుండే, ఫిట్ ఉన్నా నేను. మజిల్స్ ఒస్తున్నాయి. నా ఫేస్ కొంచెం స్లిమ్ అయితుంది. నాకు జా లైన్ కనిపిస్తుంది. ఇట్లా నీది నీకు సెట్ అయ్యి నీకు కాన్ఫిడెన్స్ పెరుగుతది. నువ్వు నీ లైఫ్‌లో అన్ని రకాలుగా నువ్వు ఎక్సెల్ జేసి పడేస్తావు. నీ ఫ్యామిలీతోటి నువ్వు కాన్ఫిడెన్స్ తోటుంటావు. నీ ఫ్రెండ్స్ తోటి కాన్ఫిడెంట్‌గా ఉంటావు. నిన్నెవ్వడు ఏలెత్తి చూపియడు. నిన్నప్పుడు బండోడా, బండోడా అన్నట్టు, "అరే! ఇట్లా చేసినావు మామ ఇట్లా నాకు గూడా చెప్పు గదా!" అని అంటారు. అట్లా నీకు గర్ల్ ఫ్రెండ్ లేకపోతే 100% వస్తది. ఎందుకంటే నువ్వు అట్రాక్టివ్‌గా ఉంటే ఛాన్సే లేదు. అన్నీ అయితా ఉంటాయి. ఇవన్నీ గాకుండా ఇంకా సోషల్ స్కిల్స్ మీద ఫోకస్ జెయి. ఎందుకంటే నేను మరీ అంత సోషల్ గాదు. నేను నేర్చుకుంటున్నా. నేను గూడా నన్ను నేను ఇంకా బెటర్ చేసుకుంటున్నా. సోషల్ స్కిల్స్ మీద ఫోకస్ జెయి. అన్నీ జేసి నువ్వింకా మాట్లాడాలి అంటే మనం మాట్లాడితే 10 మంది హుక్ అయ్యేటట్టు మాట్లాడాలి. సోషల్ స్కిల్స్ అట్లాంటి మీద బాగా ఫోకస్ జెయి. నీ స్టైల్, నీ బాడీ లాంగ్వేజ్ ఇవన్నిటిని జూసుకో. ఇట్లే డైలీ చేయాలి. 6 మంత్స్ చేసిన తర్వాత మళ్ళీ ఆపేసినావనుకో, మళ్ళా నువ్వు స్టార్టింగ్ పాయింట్ దగ్గరికే వస్తావు. ఇవన్నీ నీ లైఫ్ స్టైల్. ఈ జిమ్ అనేది 6 మంత్స్ చేసి ఆపేస్తా అన్నట్టు ఉండొద్దు. నువ్వు డైలీ అన్నం తింటున్నావు, అట్లా డైలీ జిమ్‌కి పోవాలి. నువ్వు డైలీ అన్నం తింటున్నావు, అట్లా డైలీ ఫేస్ వాష్ చేసుకోవాలి, హైజీన్ మెయింటైన్ చేయాలి, గ్రూమింగ్ మెయింటైన్ చేయాలి. అవన్నీ నీ లైఫ్‌లో పార్ట్ అయిపోతే ఇక్కడున్న నువ్వు ఇక్కడైతావు. యూ ఆర్ నాట్ అగ్లీ. జస్ట్ యూ ఆర్ లేజీ. ఇది ఇవాల్టి వీడియో. సబ్స్క్రైబ్ చేసి పెట్టుకో. నీ లైఫ్ చేంజ్ అయితది. లెట్స్ గ్రో టుగెదర్. జాయిన్ ద క్లబ్.